ఆదాయ పన్ను శాఖలో రెగ్యులర్ ప్రాతిపదిక మీద నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇష్యూ అయింది. నెలకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు జీతం సంపాదించే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెంట్స్, ట్యాక్స్ అసిస్టెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి 10th క్లాస్ ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మొత్తం 290 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. 2024 జనవరి 19వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. అయితే ఈ పోస్టు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏజ్ లిమిట్ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, ట్యాక్స్ అసిస్టెంట్స్ పోస్టుకు 18 నుంచి 27 సంవత్సరాలు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు అలాగే క్యాంటీన్ అటెండెంట్స్కు 18 నుంచి 25 సంవత్సరాల వయో పరిమితి కలిగి ఉండాలి. ఇది జనరల్ అభ్యర్థులకు సంబంధించి. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు కూడా నిబంధనల ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. విద్యార్హతలు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్కు అలాగే ట్యాక్స్ అసిస్టెంట్స్కు డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెన్స్ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేసే విధానం ఒకసారి పరిశీలిద్దాం. అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ పేరు incometaxmumbai.gov.in. అయితే ఈ అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్పోర్ట్స్ లేదా గేమ్స్లో సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. అంటే నేషనల్ కానీ అలాగే ఇంటర్నేషనల్ కానీ, యూనివర్సిటీలో కానీ, ఇంటర్ యూనివర్సిటీలో కానీ కొన్ని స్పెసిఫిక్ గేమ్స్ ఇందులో నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ దరఖాస్తు పెట్టుకోవాలి. అయితే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ అన్ని కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు, తర్వాత మీరు ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, రిజర్వేషన్ ఉన్నట్టయితే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. వికలాంగులు అయినట్టయితే సదరం సర్టిఫికెట్ని అలాగే అందరి అభ్యర్థులు ఆధార్ కార్డ్ని ఈ అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓసీ, బీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కూడా నిర్ణీత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ సర్వీస్ అభ్యర్థులు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం మొత్తం 65 రకాల స్పోర్ట్స్ గేమ్స్లో ఈ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే ఈ 65 రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో నేషనల్ లెవెల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్ లేదా యూనివర్సిటీ లెవెల్ వీటిలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ గేమ్స్ ఏంటనేది చూద్దాం. నేషనల్ లేదా స్టేట్ లేదా ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్కు అటెండ్ అయిన వాళ్ళు, మెడల్స్ పొందిన వాళ్ళు, పొందని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నిబంధనలు వర్తిస్తాయి. వీటి నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రాతిపదికన అంటే ముందుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తర్వాత నేషనల్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తర్వాత యూనివర్సిటీ లెవెల్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ లెవెల్, ఆ తర్వాత స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి అవకాశం ఇస్తారు. దీనిలో స్పోర్ట్స్ విభాగంలో ఆర్చరీ, అథ్లెటిక్స్, ఆటాపాట్యా, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, సైకిల్ పోలో, డెఫ్ స్పోర్ట్స్, ఫెన్సింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, ఐస్ హాకీ, స్కేటింగ్, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, కుడో, మోటార్ స్పోర్ట్స్, నెట్బాల్, పారా స్పోర్ట్స్, పోలో, పవర్ లిఫ్టింగ్, షూటింగ్, రోలర్ స్కేటింగ్, రగ్బీ, సెపక్ తపక్రా, సాఫ్ట్బాల్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, రెజ్లింగ్, యోగాసన. ఈ సర్టిఫికెట్స్లో ఏదైనా ఒకటి మీరు క్వాలిఫై ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం అనేది జరుగుతుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి
19/1/2024 చివరి తేదీ. వెబ్సైటు incometaxmumbai.gov.in. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.